మామ ఇప్పుడు మన నర్సీపట్నంలో కొంచెం ట్రెండింగ్ అవుతున్న వాటర్ ఫాల్స్ అంట ఇది. అందుకని చెప్పేసి వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయాం. మన నర్సీపట్నం నుంచి అయితే ఎగ్జాక్ట్‌గా ఒక 15 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనమైతే ఏటిగేరంపేట సెంటర్ నుంచి అయితే ఇండియన్ ఏటీఎం ఉంటది. అక్కడి నుంచి అయితే మనం అయితే రూట్ అయితే ఉంటదనమాట. మొకాసా కొత్తపట్నం వెళ్ళడానికైతే. నేనైతే వెళ్ళేటప్పుడు లొకేషన్ మొత్తం అయితే మీకంతా చూపిస్తున్నాను. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళడం వల్ల అయితే కొంచెం ఫాగీగా ఉందనమాట లొకేషన్ మొత్తం కూడా. మీరు లొకేషన్ అయితే బాగా అయితే అబ్జర్వ్ చేయండి. దిగి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికైతే మాత్రం మొత్తం 2 దారులైతే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ వెళ్ళే దారి చూపిస్తున్నాను. తర్వాత వచ్చేటప్పుడు ఇంకో దారైతే చూపిస్తాను. మార్నింగే ఫాగ్ చూడు మామ. ఇవన్నీ కూడా టమాటా తోటలు, అలాగే కాకరకాయ తోటలనమాట. ఇది మొకాసా కొత్తపట్నం విలేజ్‌కి వెళ్ళే దారనమాట. ఇలా 2 రూట్లుంటాయి. మీరు కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. లెఫ్ట్ సైడ్ రోడ్‌లో ఉన్న దానికైతే వచ్చేసి మనమైతే ఈ ఊర్లోంచే ఆ వాటర్ ఫాల్ దగ్గరికైతే వెళ్ళాలన్నమాట. వాటర్ ఫాల్ అంటున్నాను గదా! దగ్గరికి వెళ్ళాక మాత్రం మీరు చూస్తే మతి పోతుందనమాట. ఇంకా ఊరు మధ్యలోంచే ఇంకా అటు ఇటు ఏ రోడ్డుకి వెళ్ళకూడదు. ఇంకా స్ట్రెయిట్‌గా అయితే వచ్చేయాలి. మీరు స్ట్రెయిట్‌గా వచ్చిన తర్వాత మామిడి తోట రోడ్డు అని అడిగినా సరే, భువన్ రిసార్ట్స్ అని అడిగినా సరే, ఎవ్వరైనా సరే అయితే ఈ లొకేషన్‌కి అయితే దారైతే చూపిచ్చేస్తారు. మీరు వెళ్తున్నప్పుడు మాత్రం అటు ఇటు చెట్లు, అలాగే రోడ్డు కూడా కొంచెం బాగోదు గానీ, లొకేషన్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుందనమాట. మా సంతోష్ గాడు కూడా వచ్చేసాడు. అలాగే మా నాయుడు గాడు, నేను బండి మీద అయితే వెళ్తున్నాం అనమాట. అప్పుడే ఈ సంతోష్ గాడు కనిపిస్తే ఇంక అటు నుంచి అయితే ముగ్గురం కలిసి అయితే ఈ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నప్పుడు మాత్రం లొకేషన్ మాత్రం మంచి హైలైట్‌గా అయితే ఉందనమాట. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. చాలా బావుంటుంది లొకేషన్ గూడా. మనం కొంచెం దూరం వెళ్ళాకైతే భువి రిసార్ట్స్ అయితే కనిపిస్తుందనమాట. ఇదే మామిడి తోట అంటారు. అక్కడి నుంచి భువి రిసార్ట్స్ లోపలికి కాకుండా, భువి రిసార్ట్స్ నుంచి పక్కకి మళ్ళీ లెఫ్ట్ సైడ్‌లో మట్టి రోడ్ అయితే కనిపిస్తుందనమాట. మీరైతే లొకేషన్ అయితే చూడండి. ఈ మట్టి రోడ్‌లోంచి ఎగ్జాక్ట్‌గా 1 కిలోమీటర్ గాని, 1.5 కిలోమీటర్ గాని అయితే వెళ్ళాలి. మేమైతే మా నాయుడుమాయ స్కూటీ తీసుకొని దానిలోంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటీ అనమాట ఇదైతే మాత్రం. మీరైతే చూడొచ్చు వీడియోలో. ఇంకంతే లేట్ చేయకుండా అయితే సెల్ఫీ స్టిక్‌కి కెమెరా పెట్టేసి, ఇంక అటునుంచి అయితే మేమైతే వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా వోడైతే వీడియోలో కనిపించడానికైతే ముందుగా అయితే వెళ్ళిపోయాడనమాట. ఇంక ముందుగా వెళ్ళిపోతున్నప్పుడైతే మీరు ఇక్కడైతే అస్సలు కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర నుంచి అయితే మళ్ళీ మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మీకైతే ఆ చెట్టునైతే మెన్షన్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తున్న చెట్టే అనమాట. ఇక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది గదా! ఆ చెట్టు దగ్గర నుంచి మనమైతే లెఫ్ట్‌కైతే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 100-200 మీటర్స్ అయితే మనం ఈ లొకేషన్ దగ్గరికైతే చేరిపోతాం అనమాట. మీరు మాత్రం కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. వీడియోని పాజ్ చేసుకొని చూసి అప్పుడైతే ఈ లొకేషన్‌కి అయితే వచ్చేసేయండి. వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే. ఈ రోడ్డు గూడా కొంచెం అయితే బాగుండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇప్పటికి కూడా ఈ లొకేషన్ అనేది అలాగే ఉంది గానీ ఏంటంటే కొంచెం మట్టి రోడ్డు వల్ల ఏంటంటే మొత్తం అయితే పాడైపోయింది. మనమైతే దగ్గరికైతే వచ్చేసాము. మీరైతే ఈ లొకేషన్ అయితే చూడొచ్చు. మార్నింగ్ అవ్వడం వల్ల అయితే అప్పుడే సూర్యుడు రావడం, ఫాగీగా ఉండడం వల్ల అయితే మనకైతే ఇలా ఉంది. మన వాళ్ళకున్న దరిద్రం ఏంటంటే మామ, ఏ లొకేషన్ అయినా సరే చండాలం చేసేయడంలో మన వాళ్ళైతే ఫస్ట్ అయితే ఉంటారనమాట. ఇక్కడైతే మాత్రం ఫుల్‌గా ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్ ప్లేట్స్ ఇష్టం వచ్చినట్టయితే ఇక్కడైతే పడిచేశారు. పడిచేయడం వల్ల ఏంటంటే లొకేషన్ మొత్తం అంతా డ్యామేజ్ అయితే అయిపోద్దనమాట. ఇదంతా కూడా ఆ వాటర్ ఫాల్ దగ్గరికెళ్ళే లొకేషను. మీరైతే ముందుకు వెళ్ళాక సర్ప్రైజ్ అయితే ఫీల్ అవుతారు. చెప్పాను కదా! మన వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే ఈ ప్లేసుల్ని అంత బాగా చూసుకుంటారు. మందు ఆగేయడం, ఇక్కడ సీసాలు పగలగొట్టేయడం. చాలా బావుంటది మనోళ్ళైతే మంచిగా అయితే ఉంచుతారనమాట ఇలాంటి ప్లేసుల్ని. ఇదే అనమాట వాటర్ ఫాల్ లొకేషన్ వచ్చేసి. మీరైతే వాటర్ ఫాల్ అన్నారు కదా! ఇదే ఆ వాటర్ ఫాల్ అనమాట. చిన్నదే అని కాదు. మేమైతే చూడడానికైతే వెళ్ళాం. ఇదైతే నాకు తెలిసినంత వరకైతే వాటర్ ఫాల్ కానే కాదు. ఎందుకంటే వీటిల్ని ఏమంటారంటే పడుకులు అని అంటారనమాట. అలా రాయల మీద నుంచి వాటర్ వెళ్తుంది అంతే తప్ప, ఇదైతే పెద్ద వాటర్ ఫాల్ ఏం గాదు. మీరైతే లొకేషన్‌లో మొత్తం అంతా కూడా చూడొచ్చు. మేమైతే అలా ఒక సెల్ఫీ వీడియో రికార్డింగ్ కొట్టేసాం. ఇదే అన్నమాట. అందరూ వాటర్ ఫాల్ అని చెప్పేసైతే పెద్ద హైప్ అయితే ఇచ్చారు. కానీ నేనైతే వాటర్ ఫాల్ కాదని నాకెప్పుడో తెలుసు. ఇందుకే ఇంక అలా అని చెప్పేసి ఇంక మొత్తం లొకేషన్ అంతా చూపిద్దాం గదా! అని చెప్పేసి అయితే మేమైతే ఆ రాయలైతే ఎక్కుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. మీరు చూడండి మామ మేమెంత కష్టపడుతున్నామో అక్కడి నుంచి ఇటు రావడానికి. ఇక ఇక్కడి నుంచయితే ఇంకా ముందుకు వెళ్ళడానికైతే ఈ రాయి అయితే ఎక్కాము. ఆఖరికి ఆ రాయి ఎక్కిన తర్వాత కూడా ఇక్కడ కూడా ముందు ఆగేసి సీసాలయి పగలగొట్టేసారు మామ. అంత బావుందనమాట లొకేషను.
మీరైతే మాత్రం ఒకవేళ వస్తే గనక ఈ లొకేషన్‌లో ఎటువంటి సీసాలవి ఉన్నా జాగ్రత్తగా చూసుకుంటూ రండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడే పగలగొట్టేసి పడేసేసారనమాట. బీర్ సీసాలు గానీ, అలాగే మందు సీసాలు గానీ. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్లి మీకైతే లొకేషన్ ఇంకా బాగా చూపిద్దామని చెప్పేసైతే మేము ఆ రాయలన్నీ ఎక్కాము. అక్కడే ఇవన్నీ అయితే మాకైతే కనిపించాయన్నమాట. ఇంక మీరైతే లొకేషన్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మామ. ఎందుకంటే మేమైతే కొంచెం కష్టపడ్డాం అనమాట ఈ వీడియో తీయడానికి. మీరే చూసి ఉంటారు మా కష్టం అంతా కూడా ఈ వీడియోలో. ఎందుకంటే రాయిలు ఎక్కి, అయి ఎక్కి మొత్తం అంతా కూడా తీసాము. అలాగే మీరిక్కడ చూడొచ్చు మొత్తం రాయలే అనమాట. కాకపోతే ఎక్కువ వర్షం పడినప్పుడు అయితే మాత్రం ఈ రాయలనేవి ఏవి కనిపించవు. నేనైతే అలా ఎక్కుకుంటూ లొకేషన్ మొత్తం అలా కవర్ చేశాను ఏదోలా బాధపడుతూ. ఎందుకంటే వీడియోలో మొత్తం చూపించాలి కదా! అందుకని చెప్పేసి బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ అయితే ఇది. ఇక్కడ మాత్రం ఎక్కడి నుంచో ఒక పెద్ద తాటి చెట్టు అయితే కొట్టుకుంటూ వచ్చింది. మరి వర్షాలకు కొట్టుకొని వచ్చిందో లేకపోతే ఇక్కడ పడిపోయిందో లేదో తెలీదు కానీ, అది మాత్రం ఎలా వచ్చిందనేదైతే మాకైతే కన్‌ఫ్యూజ్ అయిపోయాము. ఇంతకీ లొకేషన్ అయితే మంచిగా అయితే అనిపించిందనమాట నాకు. మీరు మాత్రం రావాలనుకుంటే మాత్రం రండి. మా బంటి గాడైతే వచ్చాడనమాట. అలాగే మా నాయుడు గాడైతే రాయలు దాటుతున్నాడు. ఈ సంతోష్ గాడైతే పోజులు ఎత్తున్నాడనమాట ఫోటోలకి. ఇంక లొకేషన్ అయితే కొంచెం వాటర్ అయితే మొన్న మేము వెళ్ళినప్పుడైతే కొంచెం బాగోలేదు. ఇప్పుడైతే కొంచెం బానే ఉండుంటది. ఎందుకంటే ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చినప్పుడైతే వాటర్ అయితే క్లీన్ అయితే అయిపోతుందనమాట. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వచ్చి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోండి. అంతేగాని ప్లేస్‌నైతే చెత్త చేసేయకండి. ఎందుకంటే మొత్తం వాటర్ ప్యాకెట్లు, బీర్ సీసాలు, మందు సీసాలు అన్నీ ఇక్కడే పడేసేస్తున్నారనమాట. మేము ఇంకా లొకేషన్ దగ్గర నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాము. ఇప్పుడు ఇంకా మీకు ఇంకా సింపుల్ వే లొకేషన్ అయితే చూపిస్తానని చెప్పాను కదా! ఇక్కడికైతే మీకైతే లొకేషన్ అయితే చూపిస్తాను. ఈ బోవి రిసార్ట్స్ దగ్గర నుంచి అయితే మనమైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయితే అయిపోయాము. మీరు బ్యాక్ రిటర్న్ అయిపోతున్నప్పుడు అయితే మాత్రం మళ్ళీ ఒక రైట్ సైడ్‌లో మనకైతే మట్టి రోడ్ అయితే కనిపిస్తుందనమాట. ఈ మట్టి రోడ్‌లోంచి గనక మనం వెళ్ళామంటే డైరెక్ట్‌గా మెయిన్ రోడ్‌కైతే మనం కనెక్ట్ అయిపోతాం. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్‌కి ఎగ్జాక్ట్‌గా నాకు తెలిసి ఒక 800 మీటర్స్ టు 1 కేఎం అయితే ఉంటది. లొకేషన్ చాలా సింపుల్‌గా అయితే వచ్చేయొచ్చనమాట. అందుకని చెప్పేసి వీడియో ఎండ్‌లో అయితే ఈ లొకేషన్ అయితే పెట్టాను. మీ రోడ్డు మాత్రం చాలా సింపుల్‌గా ఉంటది ఇక్కడికైతే వచ్చేయడానికి. మీరు మాత్రం వాటర్ ఫాల్ అనుకుని మాత్రం కన్‌ఫ్యూజ్ అయితే వచ్చేయకండి. అదైతే వాటర్ ఫాల్ అయితే కాదు. జస్ట్ ఏంటంటే పడుకులు అంటారు కదా! అలా అన్నమాట. రాయల మీద నుంచి అయితే వాటర్ పారుతుంది. అంతే తప్ప అది పెద్ద వాటర్ ఫాల్ అయితే ఏం కాదు. కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటది. రావాలనుకుంటే మాత్రం రావచ్చు. మేమైతే ఈ మెయిన్ రోడ్‌కి అయితే కనెక్ట్ అయిపోయాము. మీరు సింపుల్‌గా అయితే వచ్చేయొచ్చనమాట. మన ఏటిగేరంపేట దాటిన తర్వాత ఒక చటాచిపురం అనే విలేజ్ ఉంటది. విలేజ్ దాటిన తర్వాత అయితే మనకైతే ఒక పెద్ద గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. గ్రౌండ్ దాటిన తర్వాతే రైట్ సైడ్‌లోనే మనకైతే ఇదైతే కనిపిస్తుందనమాట. లంసింగ్ రోడ్ ఏటిగేరంపేట దాటిన తర్వాత గ్రౌండ్ అపోజిట్ రోడ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ బోర్డ్స్ అయితే పెట్టారు. భువి రిసార్ట్స్ అని చెప్పేసి. అక్కడి నుంచి అయితే మనం అయితే సింపుల్‌గా అయితే వెళ్ళిపోవచ్చు.